అతని మరణం వెనుక రహస్యం ఇప్పటికీ అంతు తేలటం లేదు. ఇంతకీ అతనెవరు ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రూస్ లీ నవంబర్ 27, 1940లో జన్మించాడు. జూలై 20, 1973లో మరణించాడు. అమెరికాలో జన్మించి హాంకాంగ్లో పెరిగిన కరాటే యోధుడు మరియు నటుడు. ఆయన్ను చాలామంది 20వ శతాబ్దంలోని ప్రఖ్యాతిగాంచిన యుద్ధ విద్య ప్రవీణుడిగా, సాంస్కృతిక చిహ్నంగా భావిస్తారు. అతని కుమారుడు బ్రాండన్ లీ, కుమార్తె షానన్ లీ, వాళ్ళు కూడా నటులే. తమ్ముడు రాబర్ట్ 1960వ దశకంలో హాంకాంగ్ను ఒక ఊపు ఊపిన థండర్ బర్డ్స్ అనే సంగీత బృందంలో సభ్యుడు. బ్రూస్ లీ బాల్యం. బ్రూస్ లీ కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ ఫ్రాన్సిస్కో అనే నగరంలో జన్మించి హాంకాంగ్లో పెరిగాడు. లీ జన్మించిన సంవత్సరం చైనీస్ క్యాలెండర్ ప్రకారం డ్రాగన్ సంవత్సరం అంటారు. బ్రూస్ లీ గురించి కొన్ని విషయాలు. స్పీడ్ ఫైటింగ్ టెక్నిక్తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. బ్రూస్ లీ 32 ఏళ్లకే చనిపోయిన ఈ మార్షల్ ఆర్టిస్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. బ్రూస్ లీ అసలు పేరు లీ జాన్ ఫాన్. ఈ చైనా ఫైటర్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో పుట్టాడు. బ్రూస్ లీ ప్రైవేట్గా కుంహు పాఠాలు చెప్పడానికి గంటకు $275 వసూలు చేసేవాడు. ఫైటింగ్లో బ్రూస్ లీ చెయ్యి కనురెప్ప పాటు కంటే వేగంగా కదులుతుంది. ఈ వేగాన్ని నిరూపించడం కోసం బ్రూస్ లీ ఓ టెక్నిక్ ప్రదర్శించేవాడు. ఓ వ్యక్తి తన చేతిలో నాణ్యాన్ని ఉంచుకొని అరచేతిని మూసేలోపుగా బ్రూస్ లీ ఆ నాణ్యాన్ని దొరకపుచ్చుకునేవాడు. ఒక అంగుళం దూరం నుంచే పవర్ఫుల్ పంచ్ ఇవ్వడంలో బ్రూస్ లీ నేర్పరి. అతని మరణం గురించి మే 10, 1973న ఎంటర్ ది డ్రాగన్ సినిమా గోల్డెన్ హార్వెస్ట్ అనే స్టూడియోలో డబ్బింగ్ జరుగుతుండగా లీ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. మెదడు విపరీతంగా ఉబ్బిపోవడం దీనికి కారణం. వెంటనే లీని హాంకాంగ్ బాప్టిస్ట్ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే బ్రూస్ లీ కోమాలోకి వెళ్ళిపోయారు. 1 గంటలో చనిపోయాడు. బ్రూస్ లీ మరణాల వెనుక ఉన్న రహస్యాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇతను 32 ఏళ్ల చిన్న వయసులోనే అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. ఆ తర్వాత ఎందరో ఎన్ని రకాలుగా ఊహించినా బ్రూస్ లీ దుర్మరణం వెనుక ఉన్న రహస్యం ఇప్పటికీ తేలకుండా అలాగే ఉండిపోయింది. బ్రూస్ లీ 1940లో పుట్టి 1973లో 32 ఏళ్ల వయసులో చనిపోయాడు. ఇతని కుమారుడైన బ్రాండ్ లీ 1965లో పుట్టి 1993లో 28 ఏళ్ల వయసులో మరణించాడు. ఇతనిది అనుమానాస్పద మరణమే. ఇప్పటి వరకు ఇవి మిస్టరీలుగానే మిగిలిపోయాయి. బ్రూస్ లీ వంశానికి శాపం ఉంది అని, అతని తండ్రి కూడా తమ వంశంలో శాపం ఉందని నమ్మేవాడట. ఆ శాపం కారణంగానే బ్రూస్ లీ చనిపోయాడని, ఈ శాపం వల్లనే ఇతని కుమారుడు బ్రాండ్ లీ కూడా చిన్న వయసులో చనిపోయాడని అంటారు. బ్రూస్ లీకి బాడీ ఫిట్నెస్ అంటే విపరీతమైన మక్కువ. అనుక్షణం తన శరీరం ఖచ్చితమైన ఫిట్నెస్లో ఉండాలని కోరుకునేవాడట. తన శరీరంలో కొంచెం కొవ్వు కనిపించినా దాన్ని కరిగించే వరకు అతనికి నిద్ర పట్టేది కాదట. ఈనాడు కుర్రకారు వెర్రెక్కించుకుంటున్న 6 ప్యాక్స్ 8 ప్యాక్ బాడీ 40 ఏళ్ల క్రితమే బ్రూస్ లీకి ఉండేది. అందుకోసం అనునిత్యము అనేక రకాలైన వ్యాయామాలు చేసేవాడు. పాత వ్యాయామాలు చాలక తనే కొత్త వ్యాయామాలు డిజైన్ చేసుకుని మరీ ప్రాక్టీస్ చేసేవాడు. అలా మితిమీరి చేసిన వ్యాయామాల వల్ల అతని మరణం సంభవించిందని ఇంకొంతమంది అనుకుంటారు. తలనొప్పి తగ్గడానికి అతని గర్ల్ ఫ్రెండ్ బెట్టి ఇచ్చిన మందుపిల్ల రియాక్షన్ వల్ల అతను చనిపోయాడు అని ఇంకొంతమంది అంటారు. విపరీతమైన లైంగిక సామర్థ్యం కోసం అతను ఒక మందు వాడేవాడు. ఆ మందు ప్రభావం వల్ల అతన్ని భరించడం ఏ స్త్రీకైనా కష్టంగా ఉండేదట. అలాంటి ఒక సందర్భంలో అతన్ని ఇక ఆపకపోతే తన ప్రాణానికి ప్రమాదం అని ఆ స్త్రీ తన చేతికి దొరికిన గాజు యాప్రేతో అతని తల మీద బలంగా మోదిందని, ఆ దెబ్బ ఎడమ కణతకు తగలడం వల్ల బ్రూస్ లీ స్పృహ తప్పి కోమాలోకి పోయి అలాగే చనిపోయాడని ఒక కథ హాంకాంగ్లో ప్రచారంలో ఉంది. ఇతరులకు చెప్పకూడని కుంహు రహస్యాలను అమెరికన్స్కు నేర్పిస్తున్నాడని, కోపం వచ్చిన చైనీస్ మార్షల్ ఆర్ట్స్ కమ్యూనిటీ చేసిన చేతబడి లాంటి ఒక ప్రక్రియ వల్ల అతను చనిపోయాడని కొందరంటారు. తన కెరీర్లో బ్రూస్ లీ అనేక మంది మార్షల్ ఆర్ట్స్తో మాస్టర్లతో తనను ఛాలెంజ్ చేసిన అనేక మందితో, చివరికి వీధి రౌడీలతో కూడా తలపడి ఫైట్ చేసేవాడట. వారిలో ఎవరో ఒకరు డిమ్ మాక్ ప్రయోగించారని, దానివల్ల బ్రూస్ లీ మెదడు క్రమేణా ఉబ్బిపోయి మరణించాడని కొందరంటారు. డిమాక్నే డెత్ టచ్ అని కూడా అనవచ్చు. ఇది మన దేశపు మర్మ విద్య లాంటిది. దీనిలోని కొన్ని దెబ్బలు వెంటనే ప్రభావం చూపవు. క్రమేణా స్లో పాయిజన్ లాగా పనిచేసి నాడీ మండలాన్ని క్షీణింపచేసి హఠాత్తుగా ఒక రోజున మరణాన్ని కొనితేస్తాయంట. అసలు ఇవేవి నిజమైన కారణాలు కావు. బ్రూస్ లీకి డ్రగ్స్ అలవాటుందని, డ్రగ్స్ వాడడం వల్లనే అతని బ్రెయిన్లో రియాక్షన్ వచ్చి సెరిబ్రల్ ఎడిమాతో చనిపోయాడని కొందరంటారు. ఇక ఆసియన్ నటుడు హాలీవుడ్లో అనూహ్యంగా ఎదగడాన్ని జీర్ణించుకోలేని అమెరికన్ మాఫియా
కుట్ర వల్లే బ్రూస్లీ హత్య చేయబడ్డాడని, దాన్ని బయటకు రాకుండా కప్పిపెట్టారని ఒక వాదన ఉంది. హాంకాంగ్ మాఫియా అయిన ట్రయాడ్కు డబ్బు చెల్లించకుండా ఎదురు తిరిగినందుకు అతన్ని చంపి అది మెడికల్ యాక్సిడెంట్ అని లోకాన్ని నమ్మించారని కూడా కొందరు అంటారు. బ్రూస్లీకి అమ్మాయిల పిచ్చి ఎక్కువని, విపరీతమైన తిరుగుడు వల్లే ఆరోగ్యం పాడైపోయి అతను మరణించాడని కొందరి వాదన. ఇక బ్రూస్లీ కుమారుడైన బ్రాండ్లీ చిన్న వయసులో చనిపోవడానికి కారణాలు ఇవే అని కొందరు అంటారు. అవేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమెరికన్ మాఫియా కుట్ర అనే వాదన ఇతని మీద కూడా ఉంది. తన తండ్రి హత్యకు కారకులు ఎవరో బ్రాండ్లీ కనుక్కున్నాడని, అందుకే ఆ నిజం బయటకు రాకుండా ఇతన్ని కూడా మట్టు పెట్టారని ఒక వాదన ఉంది. వీళ్ళ వంశంలో ఉన్న శాపం కారణంగా అని ఇంకొందరు అంటారు. ఇవేమి కారణాలు కాదు, ఇదొక కాకతాళీయ సంఘటన అని కొందరు వాదన. ఈ విధంగా ఎవరికి తోచిన కారణాలు వాళ్ళు చెబుతూ వచ్చారు. నిజాలు ఎవరికీ తెలియదు. ఇక అసలు విషయంలోకి వెళ్తే చేతబడి, మంత్రాలు, తంత్రాలు ఇవేమీ లేవు. దయచేసి ఎవరు వీటిని మాత్రం నమ్మకండి.